హలో అనిల్ కుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు కొంతమంది దగ్గర కార్పస్ ఉండేది. రిటైర్మెంట్ కార్పస్ కానీ, ఏదైనా కార్పస్ కానీ రెడీగా ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారు లంసమ్‌గా ఒకేసారి. సో, ఇది రైట్ టైమా కాదా సార్? ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ అంటారా? లేకపోతే ఎస్‌టిపి ద్వారా కరెక్ట్ అంటారా? ఈ రెండిటి ద్వారా ఏది కరెక్ట్? కరెక్ట్ అయితే అండ్ ఎందుకు? సో, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. చాలామంది మార్కెట్స్ 20 మంత్స్ నుంచి అనుకున్నట్టు రిటర్న్స్ లేనప్పుడు ఆగుతా ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు. బాటమ్ ఎక్కడ దాకా ఉంటుందో తెలియదు కాబట్టి దే ఆర్ వెయిటింగ్. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాము అంటే ఇంకా స్టిల్ మైండ్‌లో ఏంటంటే ఒకేసారి పెట్టేద్దామా? లేదంటే ఎస్‌టిపి ద్వారా పెడదామనే క్వెషన్ చాలామంది అడుగుతా ఉన్నారు. క్వెషన్ ఉంది కూడా. అది జెన్యూన్ కన్సర్న్ కూడా. బట్ నా అకార్డింగ్ టు మీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, హిస్టారికల్‌గా పీఈ ఇండియన్ పీఈ రేషియో చూసుకుంటే 10 ఇయర్ మీడియన్ 24-25 దగ్గర ఉండింది. బట్ కరెంట్లీ యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ అరౌండ్ 20. ఓకే. 20.01, 20.02. అంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ చీపర్. పీఈ చూసుకుంటే చీపర్. ఇన్ స్పైట్ ఆఫ్ గుడ్ అర్నింగ్స్, లాస్ట్ Q4 అర్నింగ్స్ తర్వాత కూడా 20 దగ్గర ఉందంటే దే ఆర్ హిస్టారిక్గా మాత్రం చూసుకుంటే వీఆర్ చీపర్. సో బ్రాడ్ మార్కెట్ ఏంది 14% చీపర్ దాన్ మీడియన్ యావరేజ్. సో స్టిల్ వీ హ్యావ్ గుడ్ స్కోప్ అనమాట. సో ఇవాళ ఉండాల్సిన దానికన్నా తక్కువనే వాల్యూ ఉంది. దెన్ ప్రైస్ టు బుక్ రేషియో అని చూస్తూ ఉంటాం. అది కూడా బెటర్గానే ఉంది. ఇంతకుముందు కన్నా కూడా 3.6 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 3.14కి వచ్చింది. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ వెదర్ వాల్యుయేషన్ ఫేర్ అనిపిస్తుందా అన్ఫేర్ అనిపిస్తుందా చూస్తే, ఆర్ ఓవర్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అంటే మాత్రం ఇప్పుడు ఫెయిర్లీ వాల్యూడ్ అనేది తెలుస్తోంది ఈ కేసు. అంటే సో నౌ మార్కెట్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. ఎస్, సెంటిమెంట్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్. సెంటిమెంట్కి ఏంటి, కొంచెం మార్కెట్లు ఉన్నప్పుడు, సెంటిమెంట్ బాగాలేనప్పుడే మనం లంసమ్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ ఒకటి బ్రాడ్ మ్యాక్రో సిచ్యువేషన్, 1-2 థింగ్స్ ఏంటి, ఒకటి యుద్ధం జరుగుతూ ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉంది, రూపీ పడిపోయింది. ఈ 3 కాంటెక్స్ట్లో ఇంకొక వైపు నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కెన్ ఇట్ బి పాసిబుల్ టు చేంజ్? ఎస్. ఒకసారి కొంచెం యుద్ధం ఆగిపోయింది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కరెక్ట్ అవుతాయి, రూపాయి కొంచెం స్ట్రెంత్ అవుతుంది, ఎఫ్ఐఐ మనీ మైట్ కమ్ బ్యాక్, ప్రభుత్వం కూడా కొన్ని చేంజెస్ చేయబోతుంది ఈ వారంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ పొజిషనింగ్ చేసుకుంటే లంసమ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, ప్రొవైడెడ్ మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ వచ్చేసి 2-3 ఇయర్స్ ఉంచుకోవాలి. ఓకే. ఓకే, ఈవెన్ నెక్స్ట్ 15-20 డేస్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే పెద్ద ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ ప్రొవైడెడ్ 2-3 ఇయర్స్ నాకు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే దిస్ ఈజ్ వండర్ఫుల్ టైం. సో మీరు ఎంత యుద్ధం ఇంటెన్సిఫై అయినా సరే 23,000 నుంచి 23,500 మధ్యలోనే బాటమ్ అవుతోంది, దానికన్నా కిందికి మార్కెట్ వెళ్ళట్లేదు. సో బట్ అడ్వాన్స్ స్టేజెస్లో డిస్కషన్ ఉంది. క్రూడ్ ఆయిల్ చూడండి 120, 110, 115 నుంచి ఇప్పుడు 90-95 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ కొంచెం న్యూస్ మారిపోతే 95 నుంచి మళ్ళీ 75-70కి పడిపోతే ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్, కన్జంప్షన్ ప్రెషర్స్ ఈ అన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు మార్కెట్స్ విల్ రికవర్ ఫాస్ట్. సో మార్కెట్ రికవర్ అవడానికి ఇంకొక రీజన్ కావాలి. ఆ రీజన్ ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఏంటంటే అర్నింగ్స్ గ్రోత్ చూస్తే లాస్ట్ Q4 అండ్ హోల్ ఆఫ్ ఇయర్ ఇప్పటివరకు అనౌన్స్ అయిన కంపెనీస్ అన్ని చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ తర్వాత ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చాయి కంపెనీస్. రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్, జిఎస్టీ తీసేసారు, అవన్నీ పక్కన పెడితే, బట్ గ్రోత్ వాజ్ రియల్. Q3లో అంత గ్రోత్ లేకుండింది, బట్ Q4లో రిజల్ట్స్ రియల్స్. సో అందుకోసం చూసుకుంటే ఇది లంసమ్ పెట్టడానికైతే వండర్ఫుల్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్ కూడా ఆలోచించాలి, ఏమవుతుండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంచెం మామూలుగా మనం ఏమంటాం, ఎస్టీపీ 6 months to 1 year పెట్టమంటాం ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. కాబట్టి దానికి తక్కువ చేసుకోండి, 2 months to 3 months పెట్టుకోండి ఎస్టీపీ. సో అంటే నెక్స్ట్ 3 monthsలో నువ్వు ఇప్పుడు లంసమ్ ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టేసి నెక్స్ట్ 3 monthsలో డిప్లాయ్ అయ్యేటట్టు చేసుకోండి. బికాస్ దెన్ మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యాక మొత్తం డబ్బులు పెట్టేసి మళ్ళీ బాధపడే కన్నా ఇప్పుడే నెక్స్ట్ 2 monthsలో మార్కెట్స్ యావరేజ్ అవుట్ చేసుకోవచ్చు. సో 2-3 months యావరేజ్ చేసుకొని ఎస్టీపీ ద్వారా పెట్టొచ్చు. సంబడి వాజ్ వెరీ కన్జర్వేటివ్ ఆర్ భయపడుతున్న వాళ్ళకి. లేదు నాకు 2-3 years వరకు నాకు నిజంగానే అబ్జల్యూట్గా డబ్బులు అవసరం లేదంటే మాత్రం ఇట్ ఈస్ ఐడియల్ టైం ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ లంసమ్ అన్నమాట. మళ్ళీ ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లార్జ్ క్యాప్స్ ప్రాబ్లీ లంసమ్ ఈజ్ ఐడియల్, నాట్ ఎన్ ఇష్యూ. వెరాజ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం ప్రాబ్లీ గో విత్ ఎస్టీపీ, 2-3 months ఎస్టీపీ వెళ్ళండి. ఎందుకంటే మార్కెట్స్ యూజువల్లీ ఏమవుతుంది, పరిగెత్తేప్పుడు కూడా లార్జ్ క్యాప్స్ ముందు పరిగెడతాయి,
దెన్ స్లోగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్, బట్ వాటి పేస్ ఫాస్ట్ ఉంటుంది. సో దేర్ అండ్ మార్కెట్ ఆగిపోయినప్పుడు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆగడానికి కొంచెం టైం పట్టచ్చు. ఓకే. బికాస్ దేర్ ఈ కేసులో ఏంటంటే వాటి గ్రోత్ రేట్ కూడా బాగుంది Q4లో. సో అందుకోసం అకార్డింగ్ టు మీ ఇట్స్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ లంసమ్. ఓన్లీ కొంచెం కన్జర్వేటివ్ ఆర్ స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో ఉంటే మాత్రమే STP ద్వారా పెట్టచ్చు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.